ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలర్ ముందు హాజరు కావాల్సిందిగా ఉషకి కోర్టు నుంచి సమన్లొచ్చాయండి. చివరికి భార్యాభర్తలకి సంబంధించిన విడాకుల కేసు కోర్టు దాకా వెళ్ళింది. అసలు కిరణ్ ఇంత మొండివాడిగా మారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఉష పంపించిన జవాబుని సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది పోయి ఆవేశంతో తొందరపడి ఈ విషయాన్ని ఇంతవరకు తెచ్చి తప్పు చేస్తున్నాడు. నా పరిస్థితి చూసి మీరు బాధపడకండి అత్తయ్య. ఈ పరిస్థితి వల్ల మన ఇంటి గౌరవానికి మీ నమ్మకానికి ఎలాంటి తలవంపులు రాకుండా చూసుకుంటాను. అత్తయ్య, నుదుటి రాతను కాలం మార్చలేకపోవచ్చు, కానీ గుండెల్లో ఉన్న ధైర్యం ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదిరించి నిలబడే శక్తినిస్తుంది. ఆ గుండె ధైర్యం నాలో ఉంది. ఆయన అర్థం లేని ఆవేశంతో నన్ను కోర్టు బోన్లో నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ నా మనసులో ఆయనపై ఎలాంటి కోపం లేదు. ఏం జరిగినా నేను ఆయన్ను వదిలి వెళ్ళను. బాగా చెప్పావమ్మా. చట్టం చేతిలోని కలం కేవలం కాగితం మీద తీర్పులు రాస్తుందేమో కానీ పవిత్రమైన మీ మూడుముళ్ల బంధం అన్నిటినీ ఎదిరించి నిలబడుతుంది. భర్త తనని వదిలించుకోవాలని చూస్తున్నా ఎలాంటి కోపం లేకుండా ఏం జరిగినా నా భర్తను నేను విడిచిపెట్టనని ఉషా చెప్తుంటే అది భారత స్త్రీ గొప్పతనానికి ప్రతీకాని మరోసారి రుజువుతుంది కిరణ్మయి. ఉషా మనసు నిప్పులాంటిది కిరణ్మయి. ఆ నిప్పును తాకాలని చూస్తే కాలిపోయేది కిరణ్ అహంకారమే కాని ఉషా గొప్పతనం కాదు. నువ్వు ఎప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండమ్మా. నీ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది. ఈ మొహంలో కనిపిస్తున్న ఆ చెమటలో ఆ వణుకు చూస్తుంటేనే అర్థమవుతుంది తరుణ్, నేను కొట్టిన దెబ్బ నీకెంత బలంగా తాకిందో. అటు ప్రభుని వణికించి ఇటు ఉషాని లాక్ చేసి నా చేతికి దొరికిన ఆ రహస్యాలని పదునైన ఆయుధాలుగా మార్చుకుని నిన్ను ఈ ఇంటిని నాశనం చేయడానికి ఎదురు చూస్తున్నాను. నీ కళ్ళ ముందే నీ సంసారం ఎలా ముక్కలైపోబోతుందో చూడు. హారిక, హారిక, హారిక. అమ్మా, హారిక ఎక్కడికి వెళ్ళింది? నేనెంత పిలుస్తున్నా తన లోపల నుంచి రావడం లేదు. నువ్వు హారిక హారిక అని ఎంతలాగా అరిచినా ఉపయోగం లేదు తరుణ్. ఎందుకంటే తను ఎక్కడికెళ్ళిందో ఏం చేస్తుందో, అసలు ప్రాణాలతో ఉందో లేకపోతే ఎక్కడైనా చచ్చిపోయిందో ఆ దేవుడికే తెలియాలి. మేఘనా,
ఏంట పిచ్చి కూతలు? అసలు అది నాలుక లేక విషం చిమ్మే కూరలా? ఎప్పుడు ఇంటికి చెడు జరగాలనే కోరుకుంటావు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా నక్క దాని బుద్ధి అది మార్చుకోలేదు మేఘన. అలాగే నీకు ఇల్లు ఎంత గౌరవం ఇచ్చినా నీ లోపలున్న నక్క బుద్ధిని నువ్వు అసలు వదులుకోలేకపోతున్నావు. విషాన్ని కడుపులో దాచుకున్న సర్పం కూడా అవసరం రానంత వరకు ఎవ్వరినీ గాయపరచదు మేఘన. కానీ నువ్వలా కాదని ప్రతిసారి నిరూపిస్తావు. ఇక చాలా ఆపు సంజయ్. ఇల్లంతా దద్దరిల్లేలా నువ్వు ఎంత గట్టిగా అరిచినా హారిక ఇంట్లో లేదు అనే నిజం కాస్త అబద్ధం అయిపోదు. ఒకవేళ హారిక క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అసలు ఏం జరిగిందో హారికనే అడగండి. పొరపాటున తను తిరిగి రాకపోతే అసలు హారిక ఏమైందో అనే నిజాన్ని మీ తమ్ముడు తరుణ్ను అడగండి. సంజయ్, ఈరోజు నువ్వు నన్ను అన్న ప్రతి మాటకు రేపు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఈ మేఘన అన్న మాటల్లో చెడుందో లేక నిజం ఉందో. తరుణ్, ఉన్నట్టుండి హారికకేమైందిరా? ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? వెంటనే తన గురించి కనుక్కోండి. ఇంట్లో ఉండాల్సిన మనిషి కనిపించట్లేదు అంటే ఎవ్వరూ ఏమీ పట్టనట్టు అలా ఉండిపోయారేంటి? నెమ్మదిగా వదిన చూసి. అమ్మా హారిక, హారిక, కిరణ్, అసలు హారికకేమైందిరా? ఎక్కడ కనిపించింది? రోడ్డు మీద వదిన స్పృహ తప్పి పడిపోయింది. అటువైపు వెళ్తున్న నేను అనుకోకుండా అక్కడ పడిపోయి ఉన్న వదిన్ని చూసి ఇంటికి తీసుకొచ్చాను. తరుణ్, హారికని లోపలికి తీసుకెళ్ళు. హారిక, పద. హారిక, జాగ్రత్త. కిరణ్, బయలుదేరుతున్నామ్మా. కోర్టు నుంచి ఉషకి సమన్ వచ్చిందిరా. అంటే ఉషతో విడిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావా? ఒకవేళ నీ నిర్ణయం అదే అయితే మళ్ళీ ఒకసారి ఆలోచించరా. ఆల్రెడీ మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉందిరా.
మళ్ళీ ఇప్పుడు మీరు విడాకుల కోసం ఇలా కోర్టు మెట్లెక్కడం కరెక్ట్ కాదు. నీ మాటల్లో అర్థం ఉన్నా ఇంకా ఈ బాధని తట్టుకునే ఓపిక నాకు లేదమ్మా. అందుకే ఇంకెవరేం చెప్పినా నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. ఎందుకంటే నేను ఈ నిర్ణయం ఆవేశంలో తీసుకోలేదమ్మా, ఆవేదనతో తీసుకున్నాను. హారిక రోడ్డుపైన స్పృహ తప్పి పడిపోవడం, కిరణ్ తన నిర్ణయాన్ని అంత నిక్కచ్చిగా చెప్పడం చూస్తూ ఉంటే ఈ ఇంటికేదో శని పట్టినట్టు అనిపిస్తోందండి. మరో అమ్మని కాదు మురారి, నేనే అసలు అమ్మని. నిన్ను నవమాసాలు మోసి జన్మనిచ్చింది నేనే. అసలు మీకు పుట్టిన 5వ బిడ్డ కూడా పోరేట్లోనే చనిపోయిన విషయం మీకు తెలుసా? ఏమండి, మీరా? నేను మిమ్మల్ని గమనించనే లేదు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? మనసంతా ఆలోచనలతో నిండిపోయి ఉన్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో మనం పట్టించుకోం సనంత. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అదే అని నాకు తెలుసు. ఇంతకీ నువ్వు భోంచేశావా? ఇప్పుడే మీరు చెప్పారు కదండి, మనసంతా ఆలోచనలతో నిండిపోయినప్పుడు చుట్టూ ఏం జరిగినా మన మనసు పట్టించుకోదని. ఇప్పుడు నా మనసు నా చుట్టూ ఉన్న వాళ్ళనే కాదండి, నాలో ఉన్న ఆకలిని కూడా పట్టించుకోవడం లేదండి. మురారి పిలిచే అమ్మా అనే పిలుపు తప్ప ఇంకా ఈ జన్మకి ఇంకేం వద్దండి. కానీ చుట్టూ జరుగుతున్నది చూస్తుంటే నాకు ఆ పిలుపు దూరం అవుతుందేమోనని భయం వేస్తుందండి. అలా ఆలోచించకు సునంద. నీ మురారిని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు, చివరికి ఆ భగవంతుడు కూడా. అందుకే చావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను తన దగ్గరికి తీసుకెళ్లకుండా మురారి కోసమే బ్రతికించాడు ఆ భగవంతుడు. ఏమండి, మీ మాటల్లో కనిపిస్తున్న ధైర్యం మీ కళ్ళల్లో కనిపించడం లేదు. ఆ కళ్ళల్లో ఏదో అపరాధ భావం కనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దయచేసి నిజం చెప్పండి. అబే ఛా, నీ దగ్గర నేనేం దాచట్లేదు. అయినా నీ దగ్గర దాచడానికి నా దగ్గర ఏముంటుంది? లేదండి, మిమ్మల్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. మురారి నా కొడుకే కదూ? నిజంగా నా కొడుకే కదా? 4 బిడ్డలు చనిపోయిన తర్వాత నా 5వ బిడ్డ బ్రతికి పుట్టాడా?
హారిక చెప్పినట్టు రజని బిడ్డల్ని మార్చేసిందా? మార్చేసింది కాబట్టి తనకు మీరు అడిగినప్పుడల్లా డబ్బులిస్తున్నారా? అసలు ఉషకి రజనికి సంబంధం ఏంటండి? సునంద, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నువ్వు మురారి మీద చూపిస్తున్న ప్రేమలోనే ఉంది. మురారిని నీకన్నా ఎక్కువగా ప్రేమించే తల్లి ఈ భూప్రపంచంలోనే లేదు. ఆ భగవంతుడు వేయించిన బంధం మీ ఇద్దరిది. అలాంటిది మీ బంధాన్ని ఈ మనుషులు విడదీయగలరా? అలా జరగదు, అస్సలు జరగదు. అసలేం కాదు. ఏం కాదు. అబద్ధాలు చెప్పింది చాలు తరుణ్. అబద్ధాల మేడని ఎంత అందంగా నిర్మించినా నిజం అనే ఒక చిన్న దెబ్బ తగిలితే ఆ మేడ కూలిపోయి మట్టి పాలవడం ఖాయం. ఇవాళ అదే జరిగింది. ఆ సునంద ప్రభు వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డను నాకు కాకుండా చేశారు. నన్ను నా బిడ్డను దూరం చేసి మమ్మల్ని ఒంటరి చేశారు. ఇదంతా తెలిసి నువ్వు కూడా నా దగ్గర నిజం దాచి నాటకం ఆడావు. నేను నాటకం ఆడటం ఏంటి హారిక? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను తరుణ్, పచ్చి నిజాలే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర దాచిన నిజమేంటో తెలుసా? మురారి నా కడుపున పుట్టిన కన్న కొడుకని నువ్వు చెప్పకపోవడమే. వాడు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని తెలిసి కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. చెప్పు తరుణ్, అవునా కాదా? ఏ బంధం లేకపోయినా మురారి నన్ను చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా నా మీద చూపిస్తున్న ప్రేమ ఎందుకా అనుకున్నాను. కానీ కన్న తల్లి స్పర్శను వాడు అర్థం చేసుకున్నాడు. నేను మాత్రం నా భర్త నమ్మి మోసపోయాను. ధర్మం వైపు నిలబడేవాడు శత్రువునైనా ప్రాణాలతో కాపాడాలని చూస్తాడు. కాని స్వార్థంతో అధర్మం వైపు నడిచేవాడు కన్న బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్నా భార్య గర్భశోకాన్ని కూడా తన అహంకారానికి బలి తీసుకుంటాడు. నువ్వు చేసింది కూడా అదే. ఇన్నాళ్ళుగా నీ నిజాయితీని నమ్మిన నన్ను పరమ మూర్ఖురాల్ని చేసావు కదా. ఈ సృష్టిలో కన్న తల్లి ప్రేమ కన్నా పవిత్రమైనది ఇక ఏది లేదు తరుణ్. ఆ ప్రేమ ఇవాళ నేను రోడ్డు మీద పడిపోయినా మళ్ళీ నా బిడ్డ కోసం నేను బ్రతికేలా చేసింది. ఇవాళ నువ్వు నాకు చేసిన ద్రోహానికి నీ మీద నాకున్న ప్రేమ ద్వేషంగా మారిపోయింది. కత్తులతో పొడిచే వేటు కంటే నమ్మిన వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ఎంత భయంకరంగా ఉంటుందో ఇవాళ నాకు అర్థమైంది. హారిక, అసలేం జరిగింది? ఎందుకు అంతలా ఏడుస్తూ తరుణ్ణి నిలదీస్తున్నావు? నన్ను కాదత్తయ్య, ఏం జరిగిందో మీ అబ్బాయిని అడగండి. కన్న తల్లి పడే ఆవేదన ఎలాంటి రాతి గుండెనైనా కూడా కరిగిస్తుంది అత్తయ్య. కానీ నా బాధ చూస్తూ కూడా మీ అబ్బాయి చేసిన ఈ భయంకరమైన మోసం మాత్రం ఇవాళ నేను బ్రతికుండగానే శ్మశానంలో నిలబెట్టింది. నా కడుపున పుట్టిన నా కొడుకుని పోరిట్లోనే కాపాడకుండా మరెక్కడ ఉన్నాడని, త్వరలోనే వాడిని తీసుకొస్తానని అబద్ధాలు చెప్తున్నారు.
ఒక తల్లిగా నా బిడ్డని నేను అడగడం నా ధర్మం. కానీ మీ అబ్బాయి ఆ ధర్మాన్ని కాలరాసి అధర్మంతో నా బిడ్డ నాకు కాకుండా చేశారు. నా నుండి దూరం చేసిన ఆ బిడ్డ ఎవరు కాదత్తయ్య, మురారి, మన మురారి. వాడే నా కడుపున పుట్టిన నా కన్న కొడుకు. అవును కాదో మీ అబ్బాయిని అడగండి. రే తరుణ్, మేము వింటున్న మాటలు నిజమా? చెప్పరా, నోరు తెరిచి చెప్పు. మురారి ఈ ఇంటి రక్తమేనా? వాడు ఈ ఇంటి వారసుడేనా? నీకు హారికకు పుట్టిన బిడ్డ మన మురారి అన్నది నిజమేనా? మురారి మా బాబు అని అమాయకురాలైన హారికకి బాగా నూరిపోసింది ఈ మేఘన. నా కొడుకు మురారి నా కళ్ళ ముందే తిరుగుతున్నా వాడు నా బిడ్డే అని చెప్పడానికి మీకు నోరెందుకు రాలేదు? సాక్ష్యాలతో సహా మురారి మీ బిడ్డే అని నిజం తెలిసిపోయింది. ఇప్పుడు సునందకి నిజం తెలిసి తనంత సులభంగా బిడ్డనివ్వడానికి ఒప్పుకోకపోతే హారిక ఊరుకోదండి. కొన్ని రోజులు వైజాగ్ వెళ్ళిపోదాం. అదేంటండి, మీరెందుకు అనవసరంగా హారికకి భయపడుతున్నారు? మురారి మన బిడ్డే అని మీరే చెప్పారు కదా.